SSC, Staff Selection Commission examinations. ఈ ధర్నాలు ఈ రాష్ట్రంలో ఒక్కరోజు జరిగిన తప్పిదం వల్ల జరగట్లేదు. తప్పు జరుగుతుందని తెలిసిన కళ్ళు మూసుకొని ఉండడం వల్ల జరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో అడ్మిట్ కార్డులు రిలీజ్ అవ్వడం, వందలాది కిలోమీటర్ల దూరంగా ఎగ్జామ్ సెంటర్లు ఉండటం. ఉదాహరణకి మీరుండేది వెస్ట్ బెంగాల్ అనుకుందాం. ఇంకో 5 రోజులు ఎగ్జామ్ అంటే అడ్మిట్ కార్డు ఇవాళ రిలీజ్ అయింది. దాంట్లో ఎగ్జామ్ సెంటర్ ఒడిస్సా అని ఉంది. వెస్ట్ బెంగాల్ టు ఒడిస్సా 600 కిలోమీటర్లు. 5-6 రోజుల వ్యవధిలో 600 కిలోమీటర్లు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ లేకుండా ప్రయాణం చేయటం చిన్న విషయం కాదు. ఇప్పుడు చెప్పిన ఈ సినారియో కల్పన మాత్రమే కాదు. ఎంతో మందికి ఇలా జరిగి ఎగ్జామ్ తప్పక రాయాలని ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రయాణానికి వేలాది రూపాయలు ఖర్చు చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు. Imagine preparing your whole life for one opportunity and getting a center in another state. People were confused, frustrated. ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్స్ రాయాల్సిన స్టూడెంట్స్ కంప్యూటర్లు ఫ్రీజ్ అవ్వడం, సిస్టమ్లు క్రాష్ అయిపోవడం, బయోమెట్రిక్ ఇష్యూస్ రావడం, ఎగ్జామ్ మధ్యలో సర్వర్లు డౌన్ అవ్వడం, చివరి వరకు అలానే కూర్చుండిపోవడం. ఇంకొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అసలు ఎగ్జామే రాయనీయకుండా ఎగ్జామ్ రోజు ఎగ్జామే క్యాన్సిల్ అయిపోయింది. నిద్ర, మనశ్శాంతి, సంవత్సరాల కొద్ది మానసిక ఒత్తిడి, వీటన్నిటిని దాటుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అక్కడ చెప్పే వాళ్ళ మాట, మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎవరి దగ్గర సరైన సమాధానం లేవు. వేరువేరు కేంద్రాల్లో వేరువేరు నిబంధనలు. విద్యార్థుల భవిష్యత్తు వ్యవస్థ చేతిలో పూర్తిగా నలిగిపోయిందని అర్థం చేసుకున్నారు. That's when social media exploded. The hashtag SSC mismanagement started trending. Students finally reached a breaking point. ఇదంతా కాకుండా గడిచిన సంవత్సరాల్లో భారతీయ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీలు బయటికి రావడం చూస్తున్నారు. ఉదాహరణకి నీట్ మరియు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ పేపర్లు లీక్ అవ్వటం, లంచాలు తీసుకుని సరిగ్గా రాయని స్టూడెంట్స్కి మంచి మార్కులు వేయటం. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు కనిపిస్తున్న బాధాకరమైన విషయం, కాంపిటేటివ్ పరీక్షలు న్యాయానికి వ్యతిరేకంగా జరగాలి. అంటే మీరు తగినంత కష్టపడితే మీ భవిష్యత్తును మీరే మార్చుకునే విధంగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రతిభకు ర్యాంకులు ఇచ్చి ఉన్న తక్కువ సీట్లోనే టాప్లో ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసే పరీక్ష. ప్రతిసారి పేపర్ లీక్, ప్రతిసారి ఎగ్జామ్ క్యాన్సిలేషన్, ప్రతి డిలే స్టూడెంట్స్ నమ్మకాన్ని మొక్కలు చేస్తుంది. ఈ ఎగ్జామ్ సిస్టమ్ సెక్యూర్గా లేకపోతే నేను రాత్రులు నిద్ర లేకుండా చదివింది దేనికోసం అని చెప్పేసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రశ్నలే, ఇలాంటి ఫ్రస్ట్రేషనే ఎస్ఎస్సి కాంట్రవర్సీని నేషన్ వైడ్గా అవుట్రేజ్గా మార్చింది. ఆఖరిగా ముగించే ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ నేనేమనుకుంటున్నానంటే, టెక్నికల్ ఇష్యూ వచ్చిన వెంటనే స్టూడెంట్స్కి క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. సైలెన్స్ మరియు కన్ఫ్యూజన్ కాదు. రెండవది, సర్వర్ క్రాషెస్, బయోమెట్రిక్ ఎర్రర్స్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ రాకుండా సెంటర్స్ని రెగ్యులర్గా ఆడిట్ చేయాలి. మూడవది, స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ ఉండాలి. స్టూడెంట్స్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది కదా, మరి సిస్టమ్ తప్పు చేస్తే ఎవరు ఆన్సర్ చెప్తారు? ఒక్క ఎగ్జామ్ అయినా మిస్మేనేజ్ అయితే ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్టూడెంట్స్ చేయని తప్పులకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు, కానీ లక్షలాది మంది జీవితాలు ఎఫెక్ట్ చేసిన అఫీషియల్స్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడం లేదు. చివరిగా, స్టూడెంట్స్ గ్రీవియన్స్ని ఫాస్ట్గా అడ్రస్ చేయడానికి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. కష్టపడిన వాళ్ళ మాటలు వినిపించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు, కానీ సిస్టమ్ మీద నమ్మకం ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టం. ఒక దేశం తన హార్డెస్ట్ వర్కింగ్ స్టూడెంట్ని ఫ్రస్ట్రేట్ చేస్తుంటే ఆ దేశం తన ఫ్యూచర్ని తనే డిస్ట్రాయ్ చేసుకుంటుందని అర్థం.